శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తినుకుంటూ మైరవాళ్ళ బతుకుంటూ మా గురించి నువ్వు బ్యాడ్ మాట్లాడతావా? నీకు ఎన్ని గుండెలు అంటే మీ ఆంధ్ర తోపు మా తెలంగాణ వేస్టా? చెప్పులు మెడకేసి కొడతాం, తరిగి నొక్కుతాం. వాడు ఏమనుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు అంటే ఆయన స్కానర్ పెట్టి అడుగు తినే రోజులు ఒకసారి చూసారా మీరు? మీ ఆంధ్రాకి వచ్చి మా తెలంగాణ బతున్నారా? మీ ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణకు వచ్చి బతున్నారు. మీరు మా హైదరాబాద్ లో 90% మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. దమ్ము ఉంటే నీకు ఎంత ఆస్తుందిరా? నీకు ఎంత ఆస్తుంది? నీకు దమ్మురా చికెన్లాగా ఉంటాం మేము. స్కానర్ పెట్టి నేను ఇలా ఆయన అని 10 రూపాయలు అడుక్కున్న నా కొడుకు వాడు. మేము అడుక్కున్నా మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడుక్కున్నారో చూపియవను. స్కానర్ పెట్టి మరి 10 అది ఆంధ్ర వాళ్ళని అడుక్కున్నావా? మేము అడుక్కున్నా ఇయ్యాలో సోషల్ మీడియాలో చెప్పడానికి వాడికి అధికారం ఎవరిచ్చిండు? మళ్ళీ ఈ దేశం రావద్దు, వద్దే కుక్కను కొట్టినట్టు గేదె కొడుతున్నాడు. మీ ఆంధ్ర డబ్బులుంటే మీ దగ్గర డబ్బులుంటే మా దగ్గర ఎందుకు వచ్చినావు? ఇలా స్కానర్లు పెట్టుకొని అమ్మా డబ్బులు అయ్యా డబ్బులు దుక్కుని తిన్నప్పుడు మస్తులు కొనే ఇది ఉందా లేదా అని చెప్పేసి ఎలా అంటున్నాడు ఆయన? ఇది ఒక స్విచ్ పెడతానికే కదా ఇలాంటి మాటలు. 10 రూపాయలు అడుక్కున్నాడు కూడా ఇలా మాట్లాడంత ఎదిరిపోయిందా? వాడు మట్టి కొట్టుకొని పోతాడు. కోటేశ్వరుడు అయితే మరి ఆంధ్రాకి ఎందుకు, మా తెలంగాణకి ఎందుకు వచ్చిండు? తెలంగాణలో బతుకుదానికి ఎందుకు వచ్చిండు? బిగ్ బాస్లో పోయిండుగా వాడు గతి లేక. బిగ్ బాస్ నడిచేది ఎక్కడ? కొన్ని సినిమాలు నడిచేది ఎక్కడ? ఇక్కడే కదా. ఎప్పుడన్నా మీరు ఎందుకు ఇక్కడ ఉండరని మేము ఏ రోజు వాళ్ళని అడగలేదా? ఎందుకంటే ఇవాళ ఈడిపోయినాం. ఒకప్పుడు మనం అందరం కలిసే ఉన్నాం కదా, ఎప్పటికైనా మేము కలిసే ఉండాలని ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. మరి ఆలోచనలు తినిపించినట్టే కదా వాడు ఒక వ్యక్తి చేయబట్టి చెప్పులు మెడకేసి కొడతాం, తరిగి నొక్కుతాం. హైదరాబాద్ బార్డర్లో తెలుసా వాడు ఏమనుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు? చేయకూడదు కదా. మేము అన్నామా? ఇంకా 10 ఏళ్ళున్నా మేము కొనలేమంట. ఇంకా 10 సంవత్సరాలున్నా స్కానర్ పెట్టి నేను ఇలా ఆయన అని 10 రూపాయలు అడుక్కున్న నా కొడుకు వాడు. మేము అడుక్కున్నా మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడుక్కున్నారో చూపియవను. స్కానర్ పెట్టి మాకు 10 అది ఆంధ్ర వాళ్ళని అడుక్కున్నామా? మేము అడుక్కున్నా ఇయ్యాలో వచ్చి సోషల్ మీడియాలో చెప్పడానికి వాడికి అధికారం ఎవరిచ్చిండు? ఎందుకంటే మాతోటి తిట్ల తీడాలన్న మళ్ళీ ఈ దేశం రావద్దు, వస్తే కుక్కను కొట్టినట్టే గేదెని కొడతాం వాడు. ఎందుకంటే అనకూడది. అది అనదానికి వాడు అసలు మా దేశాన్ని ఎక్కిరిద్దానికి వాడేవాడు. ఎందుకంటే మా దేశ వాళ్ళు వచ్చి మీ దేశాన్ని ఉండొచ్చు కానీ మేము అనం. మీరు ఏ దేశాన్ని ఉన్నా మా దేశమే అని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాక్యాలు మాట్లాడిన వాళ్ళ నాలుక కట్ చేద్దాన్ని కూడా మేము వెనకాడం. అవు కదా. ఇప్పుడు వాడు ఒక్కటి చేయబట్టి ఇప్పుడు నేను కొన్నిట్లో కూడా నేను మాట్లాడినా. వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినా అని వాళ్ళ మనసులో నేను అనుకుంటారు కదా నా గురించి చెడుగా. నేను అందరిని అడగలే, అందరికీ నేను చెప్పలేదు. అన్న ఓనికి నేను చెప్పిన. ఎందుకంటే అలా మా తెలంగాణ భాషను కూడా మీరు కించపరిచారు. మీ ఆంధ్ర భాషను కించపరిచానా? ఇంత పొడుగు సాగదీస్తారు. ఊరికి ఒక భాష ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రిది సాగదీస్తారయ్యా. సిరికాకులోది ఎలా ఉంటుంది? ఒంగోలుది ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఒక్కొక్క భాష ఉంటుంది. ఎందుకంటే అన్ని భాషలో తీస్తారు. తెలంగాణలో ఆగివంచి కొంతమంది డైరెక్టర్లు నచ్చింది పెడతారు, తీస్తుండ్రు, అవి పోతున్నాయి. మా తెలంగాణ లాంగ్వేజ్ పెట్టిన మేము ఏ రోజు అనలేదే. మరి ఈ భాషను కూడా కించపడితే మా ఊళ్ళు ఉండి మా గాలి పీల్చుకుంటా మా గడ్డ మీద ఉండి మా భాషను ఎక్కిరిస్తే ఎవరు ఊకోవాలి? అది మా తెలంగాణలుగా మీ ఆంధ్ర ఓళ్ళేనట, ఎవరో యూట్యూబర్ అట ఈ భాష గురించి తీసింది. అయ్యో ఈ భాష కంట మళ్ళీ ఏదో మీనింగ్ రాయాలన్నట. రాస్తే వాడికి అర్థమవుతుందట. అంటే మా తెలుగులో ఏమున్నది? ఏమన్నా భాష ఉందా? యాస ఉందా? మా భాషలో ఏమున్నది అది చెప్పి తీరాల నా కొడుకు ఎవ్వరో అన్నది. లేకపోతే వేటాడి చెప్పుదాన్ని కూడా మేము అనకాడం. మళ్ళీ సావుకు మేము ఎదురుపోతాం. ఎందుకంటే ఏళ్ళు ఎవరు బతకరు. మేము పోతే మా వెనకమ్మటి ఎవడైనా వచ్చేటోడే. మా భాషను ఎందుకు ఎక్కిరిచ్చిండు? మీ వాళ్ళే డైరెక్టర్లు. మరి వాళ్ళందరూ ఎంత బాధపడాలి? వాళ్ళు నష్టపోతే ఇలా అన్న లంచ్ ఇస్తాడా? ఇయ్యడు కదా. మరి ఎందుకు? అది ఎవరు తెలుసుకోవాలా? మీ ఆంధ్ర వాళ్ళు తెలుసుకోవాలరా ఇలాంటి ఈ భాష మీద ఎందుకు? సినిమా తీసిన వాళ్ళని బలి చేయొద్దు కదా ఎవరే. కానీ మా భాష అంత గలీదుగా ఉందా? లేకపోతే మా దేశం అంత గలీదుగా ఉందా? ఆ మనుషులు అంత గలీదుగా ఉందా? మరి ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎందుకు మా భాషతోటి యాసతోటి ఊర్లలో ఎందుకు నివసించుతారు? ఎందుకు బతుకుతారు? మీ ఆంధ్ర వాళ్ళు అది తెలుసుకోవాలని
అడుగుతున్నా. హైదరాబాద్ అన్నం పెట్టింది కదా, హైదరాబాద్ లో తెలంగాణ సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. సో అటువంటిప్పుడు ఎందుకు అట్లా కావాలి? వాడు మట్టి కొట్టుకొని పోతాడు. నేను ఒక్క భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే అదే కదా. ఇప్పుడు తెలంగాణలో దీన్ని ఒక సిచ్చు పెడదానికే కదా ఇలాంటి మాటలు. ఆంధ్రాకి తెలంగాణకి సిచ్చు పెడతారని మరి ఎవరు పెద్దవాళ్ళు అక్కడ ఎవరు అనుకోవాలా? ఇప్పుడు నెక్స్ట్ మేము పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే తెలుసుకోవాలి. ఇది వాళ్ళ ఊరిని దేశాన్ని ఎందుకు ఇలా కించపరిచినావు? వాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు. ఇప్పుడు నిన్ను కొడితే కులానికి ఇంత సాడంటే తల ఇంత. అది మా తెలంగాణ అందానికి వాడేవాడు వీడేవాడు. ఈ సినిమా గురించి మాట్లాడడానికి వీడేవాడు 10 ఏళ్ళైనా మా ఆస్తులు కొనలేరు అందానికి వీడేవాడు. లాడోడికి వీడేవాడు. ఏడ నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ దేశం అనేది, ఏ బార్డరు? మా దేశమా, మా ఊరా? 10 రూపాయలు అడుక్కున్నాడు కూడా ఇవాళ మాట్లాడేంత ఎదిగిపోయిందా? ఏమి తినుకుంటూ మైరాబాద్లో బతుకుంటూ మా గురించి నువ్వు బ్యాడ్ మాట్లాడతావా? నీకు ఎన్ని గుండెలు? అంటే మీ ఆంధ్ర తోపు, మా తెలంగాణ వేస్టా? ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించాలి బ్రో. ఏంది అంటే తెలంగాణ వాళ్ళు మీ ఆస్తులు అమ్ముకుంటే మేము కొనలేమా? అది అమ్ముంటే అమ్ము, మేము కొంటాం. ఇప్పుడు అరే ఒక్కసారి చెప్తున్నా, దివరాజు మహేందర్ మీద రెస్పెక్ట్ ఉండే, గౌరవం ఉండే, మొత్తం పోయింది. నువ్వు మాట్లాడము తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడద్దు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అంటే తెలంగాణ చీపా? అంటే తెలంగాణ అంటే చీప్ చేస్తే మీకు ఏమొస్తుంది? అంటే మేము మా ఆంధ్ర వాళ్ళు, మీ ఆంధ్ర వాళ్ళు, మా తెలంగాణ వాళ్ళు, మీ అందరం కలిసి ఉన్నారు అనుకుంటాం కదా. అంతేగాని మీ ఆంధ్రాకి వచ్చి మా తెలంగాణ బతున్నారా? మీ ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణకు వచ్చి బతున్నారు. మీరు మా హైదరాబాదులో 90% మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో. అనే ముందు ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే తెలంగాణ చీపు, మేము కొనలేము. దమ్ము ఉంటే నీకు ఎంత ఆస్తుందిరా? ఎంత ఆస్తుంది నీకు? దమ్మురా, అమ్ము. చికెన్లో కొంటాం మేము. హైదరాబాద్లో మెట్రో ఉంది, మీ ఆంధ్రలో మెట్రో ఉందా? లేదు. ఎక్కడ పోయింది మెట్రో? తెలంగాణ ఒక గ్లోబల్. అమరావతిలో ఏముంది మీకు? మెట్రో పడ్డదా? ఏమీ లేదు. అక్కడ మీ ఔటర్ రింగ్ రోడ్ ఉందా ఆంధ్రాలో? ఏం చేస్తున్నారు మీ డెవలప్మెంట్? అక్కడ చూస్తే రోడ్స్ అక్కడ ఉండవు. ఇక్కడ తెలంగాణలో బతుకుంటూ, తెలంగాణలో ఉప్పు తినుకుంటూ, తెలంగాణ కారం తినుకుంటూ నువ్వు తెలంగాణ ఎట్లా మాట్లాడుతావురా? నువ్వు ఏడ కనిపి మా తెలంగాణ వాళ్ళు మామూలు ఊరుకునేదే లేదు. నెక్స్ట్ టైం నువ్వు జబర్దస్త్ రివ్యూస్ కానీ మూవీస్ రివ్యూ చెప్పే అర్హత కూడా లేదు. తెలంగాణ రివ్యూ చెప్పుకుంటూ తెలంగాణ పబ్లిక్ నీకు ఫాలోవర్స్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, నీ వ్యూస్ చూసి నేను ఫేమస్ చేసి మా తిండి అనుకుంటూ స్కానర్లు పెట్టి డబ్బులు కూడా మనం అడుకుంటున్నావు. నువ్వు మా తెలంగాణ గురించి మాట్లాడతావా? ఈ విషయం తగ్గేదే లేదు. మేము ఊరుకోం. తెలంగాణ వాళ్ళు ఊరుకోం మేము. ఇలాంటి మాటలు మాట్లాడి 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మంచుకున్న రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ఇదంతా ఎందుకు ఇడుపు కాయలాగా చేసి ఎందుకు విడదీస్తున్నారు? మేము ఆంధ్రాకి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేము ఆంధ్ర తప్పు మాట అన్నామా? మీరే తెలంగాణ డబ్బులు లేవు, తెలంగాణ వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. తెలంగాణ డబ్బులు లేని చెప్పినావా? మరి డబ్బులు లేవా? మీ దగ్గర ఆస్తులు ఏం ఆస్తులు మీ దగ్గర? ఏమి లేవు. మీ ఆంధ్ర మీ దగ్గర డబ్బులు ఉంటే మా దగ్గర ఎందుకు వచ్చినావు? తెలంగాణ వాళ్ళకే సవాల్ విసిరాడా? ఆస్తులు కొనగలరా అంటే ఇక్కడ ఏమీ లేదు, అంత డొల్లా అనే కదా మాట్లాడుతున్నాడు అతను. అవునా? ఒక్క చిటికే వేస్తే తెలంగాణ వాళ్ళు ఆస్తులు కొంటారో కొనరో ఒకసారి ఏపీ ఆస్తులే అంటున్నాడు కదా. అంతే కదా? అలా చిటికే వేస్తే కొంటారో కొనడో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇక్కడ చేసి చూపిస్తారు. అంటే ఇక్కడ ఏమీ లేదు, మన తెలంగాణలో ఏమీ లేదు, అంత అప్పుల పాలు. అందరు అప్పుల పాలు చేసుకొని ఉన్నారయ్యా ఇక్కడ. మరి ఎందుకు మాట్లాడాడు ఆయన? అంటే ఆయన స్కానర్ పెట్టి అడుక్కు తినే రోజులు ఒకసారి చూసారా మీరు? ఇలా స్కానర్లు పెట్టుకొని అమ్మా డబ్బులు, అయ్యా డబ్బులు. ఎవరిని అడుక్కున్నాడు? ఇక్కడే తెలంగాణలో కదా. మరి అడుక్కొని తిన్నప్పుడు మరి ఉందా వాళ్ళకి ఆస్తులు కొనే ఇది ఉందా లేదా అని చెప్పేసి ఎలా అంటున్నాడు ఆయన? మామూలుగా ఎందుకంటే ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ అతనికి యూట్యూబ్ ఛానల్ అంత ఇది ఫేమస్ కాదు. కానీ ఈ విషయానికి ఏమో లక్షాధికారి అయిపోవాలి అని చెప్పేసే విధంగా మాట్లాడాడు. సరే, ఇప్పుడు ఏపీ ఆస్తులు అంత మాట్లాడేటట్టే వైజాగ్ వాడు కదా. మరి అలాంటప్పుడు కొనలేనప్పుడు వాళ్ళు అమరావతి కట్టి చూపించాలి కదా ఏపీలో. మరి ఎందుకు కట్టలేదు? మరి మన తెలంగాణ వాళ్ళకి ఆ మాట ఎందుకు అంటున్నాడు? ఇది ఎంతవరకు పోతుందో తెలుసా? ఇది మామూలు గొడవలు అవ్వవు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏమీ లేదు, వేస్ట్, మన ఏపీనే
ఇక్కడున్న ఆస్తులు మరి ఇక్కడ అందరు కొనుక్కొని పెట్టుకొని పోయి ఏపీలో ఉన్నారు కదా, మరి ఎంతమంది ఆస్తులు లేవు? ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. మరి అలా అనకూడదు. కానీ ఆయన అన్నీ తప్పు చేశాడు. తెలంగాణ వాళ్ళని చాలా కించపరిచేలాగా ఏమంటారు తీసేసి మాట్లాడాడు. మనోళ్ళని వాళ్ళు వేస్ట్ అన్నట్టు మాట్లాడాడు. మరి నువ్వు అడుక్కొని తిన్నప్పుడు, అప్పుడు డబ్బులు వేయించుకున్నప్పుడు అప్పుడు వేస్ట్ కాదా? ఇప్పుడు నీకు తెలంగాణ వాళ్ళ నువ్వు ఆస్తుల గురించి వాళ్ళు కొనగలరా, ఇక్కడ చిటికేస్తే కొనగలరా అని చెప్పేస్తున్నావు కదా. మరి కొంటారో లేదో నువ్వు చేసి చూపిస్తే ఏం చేస్తాడు? మాటలు అన్నాడు కదా, దాని మీద నిలబడాలా. వీడియో పెట్టిన 2-3 గంటల్లో ఎందుకు డిలీట్ చేసేసాడు? అదే కదా, ఇప్పుడు అనడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు? మళ్ళీ మన అటువైపు సపోర్ట్ చేసినప్పుడు అటువైపు నువ్వు చూసుకో. మరి నువ్వు డిలీట్ చేయకూడదు కదా, వీడియో పెట్టినోడు డిలీట్ చేయకూడదు. అది తప్పే కదా. అంటే మీరు అక్కడే అర్థం చేసుకోండి. ఎంత తప్పుగా మాట్లాడి డిలీట్ చేశాడంటే వాడికి మూడింది, మామూలుగా మూడలేదు. ఇక్కడేమి తక్కువ అంచనా వేస్తున్నాడు తెలంగాణ ప్రజలకి. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తక్కువ అంచనా వేసి చాలామంది నోరు జారి మాట్లాడుతున్నారు. తప్పది. ఫస్ట్ నేను ఇతరికి ఒక్కడికే చెప్పట్లేదు, చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నా నేను. ఏదైనా సరే మన తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రాయలసీమ వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన తెలంగాణలో బతుకుతున్నారు. అలాంటప్పుడు తెలంగాణలో ఉండి మనం మాట్లాడే అధికారము మనకి లేదు. పేరే జబర్దస్త్ మైదాన్. అవును, ఇదే హైదరాబాద్లో సినిమా ఛాన్సుల కోసం వచ్చాడు, జబర్దస్త్ యాక్టింగ్ చేశాడు. వర్కౌట్ కాక మళ్ళీ పోయి వైజాగ్లో కేఫ్ పెట్టాడు. ఆ కేఫ్ కూడా దాదాపు 60-70 లక్షలతో పెట్టి చాలా మందికి అప్పులు చేసి ఎగరగొట్టాడు అనేది కూడా ఉందన్నమాట. మళ్ళీ అతను స్కానర్ పెట్టి డబ్బులన్నీ తీసుకొని ఆ డబ్బులు ఏం చేశాడు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి అతను రూమర్స్. ఇవన్నీ సరిపోక మళ్ళీ ఇదో కొత్త ఇష్యూ చేస్తున్నాడు. అంటే ఎవరైనా వెనకండి నడిపిస్తున్నారా? అంతే ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు మనం ఒకరు ఏదన్నా చేశారు అంటే, గట్టిగా మాట్లాడారు అంటే, వాడికి ధైర్యం వచ్చిందంటే అప్పుడు మనం ఏమనుకోవాలి? వాళ్ళ వెనకాల ఏ హస్తం లేకుండా వాళ్ళ పని చెయ్యగలరా? 100% ఉంటుంది కాబట్టి వాడు అలా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయనకి జబర్దస్తానికి మరి ఇక్కడ వచ్చి షోలు చేసుకొని అన్నీ చేసుకొని మరి నువ్వు తెలంగాణలోకి ఎందుకు వచ్చి చేసుకున్నావయ్యా? ఎందుకు సంపాదించుకున్నావు? నువ్వు అక్కడే ఉండాలి, వైజాగ్లో అడుక్కు తింటూ. అక్కడే స్కానర్లు పెట్టుకోవాల్సింది. అంటే మీ ఏపీ పెద్ద గొప్ప కదా, మా తెలంగాణలో ఏం లేదు, అందరు చిప్పలు తీసుకొని అడుక్కు తింటున్నారు. అందుకే ఆ మాట అన్నట్టున్నాడు. మరి అనడం ఎందుకు, తీసేయడం ఎందుకు? ప్రతి ఒక్కరికి ఆలోచించి మాట్లాడండి. మీ వెనకాల ఎవరన్నా 10 హస్తాలు కాకుంటే 100 హస్తాలు ఉంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని తెలంగాణకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ వాళ్ళ మీద ఛాలెంజ్ కానీ చేశారంటే మామూలుగా ఉండదు.